ఎవరైతే బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఒక మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయిపోయింది. సో నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ రోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. సో అందుకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. పోస్ట్ డీటెయిల్స్, అలాగే ఖాళీలు, అర్హత, ఎంపిక, అలాగే అప్లికేషన్ ఫామ్ ఎలా ఏంటి అన్నీ కూడా క్లియర్గా చూద్దాం. బ్యాంక్ ఆఫ్ బరోడా తమ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్ డిపార్ట్మెంట్లో కోసం డిప్యూటీ మేనేజర్ మరియు ఏవీపీ 2 పోస్టులు భర్తీగా నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశారండి. ఇందులో మొత్తం కూడా 104 ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. సో ఈ నియామక ప్రక్రియ కోసం అధికారిక వెబ్సైట్ లింక్ అయితే ఇక్కడ ఉంది, చూసారు కదా. సో దీని ద్వారానే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్ ఇవన్నీ చూసిన తర్వాత సో ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటన్నది చూద్దాం. సో ఈ వెబ్సైట్ లింక్ ద్వారానే మనం అప్లై చేసుకోవాలన్నమాట. చూడండి, బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఇతర అవసరమైన అర్హత ప్రమాణాలను పూర్తి చేస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్మెంట్ 2026 కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఇందులో ఎంపిక ప్రక్రియ ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, అలాగే మరియు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. చూడండి, ఈ సంస్థ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఇది వచ్చేసరికి నిర్వహణ అధికారం వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ బరోడా. అండ్ నెక్స్ట్ నేమ్ చూడండి, బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్ రిక్రూట్మెంట్ 2026 నియామక పేరు వచ్చేసరికి. నెక్స్ట్ విభాగం వచ్చేసరికి WMS సంపద నిర్వహణ సేవలు. ఇక్కడ మనకి ప్రకటన సంఖ్య కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా BOB బై 2026/8 అనమాట. సో అప్లికేషన్ విధానం వచ్చేసరికి ఆన్లైన్లోనే. అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి 27th మార్చ్ని అప్లికేషన్ స్టార్ట్ అయిందనమాట. సో ఇప్పటికే మనకి ఒక 5 days అలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి 16th ఏప్రిల్ వరకు మాత్రమే టైం ఉంది. అంటే ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదు. సో ఈ నోటిఫికేషన్ చూసిన తర్వాత డీటెయిల్స్ అన్ని క్లారిటీగా తెలుసుకొని వెంటనే కూడా అప్లై చేయండి. సో ఇందులో పోస్టులు చూడండి, ఏపీవీ గ్రూప్ 2 అండ్ అలాగే టెరిటరీ హెడ్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ హెల్త్, ఇలా మనకి వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో అందులో ఖాళీలు వచ్చేసరికి 100 పైగా, అంటే 104 ఖాళీలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దరఖాస్తు ఫీ వచ్చేసరికి UR, EWS, OBC వాళ్ళకి 850, PWD అలాగే ESM, DESM మహిళలకు, ఫీమేల్స్కి జస్ట్ 175 రూపీస్ మాత్రమే. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. సో అందులో సెలెక్ట్ అయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అనమాట. సో అధికారిక వెబ్సైట్ లింక్ చూడండి, bankofbaroda.bank.in. సో ఇది మనకి క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా ఓపెన్ అవుతుంది. చూడండి, బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్మెంట్ 2026లో మొత్తం పోస్టులు అలాగే ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటన్నది మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ అయితే ఇచ్చారనమాట. చూడండి, పోస్ట్ వైజ్ ఇచ్చారు కదా, పోస్ట్ పేరు అలాగే అందులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అండ్ ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూడండి. ఏపీవీ 2 గ్రూప్ హెడ్కి వచ్చేసరికి మొత్తం 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో కేటగిరీ వైజ్ చూసుకుంటే యూఆర్కి వచ్చేసరికి ఏమీ లేవు. ఎస్సీ వాళ్ళకి ఒక్క పోస్ట్ ఖాళీగా ఉంది, ఎస్టీ వాళ్ళకి 1, OBC వాళ్ళకి 1 అనమాట. నెక్స్ట్ EWS కేటగిరీ వాళ్ళకి 1, ఇలా టోటల్ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ పోస్ట్ చూద్దాం. టెరిటరీ హెడ్కి వచ్చేసరికి టోటల్ వేకెన్సీస్ 17, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 5, అలాగే ఎస్టీ వాళ్ళకి 3, అలాగే EWS వాళ్ళకి 5, ఇలా మనకి కేటగిరీ వైజ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు చూడండి. సో నెక్స్ట్ డిప్యూటీ మేనేజర్, సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్లో మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 70 ఉన్నాయి అనమాట. అందులో ఎస్సీ వాళ్ళకి 15, ఎస్టీ వాళ్ళకి 20, అలాగే OBC వాళ్ళకి 12 అనమాట. అండ్ EWS వాళ్ళకి 23. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూడండి, డిప్యూటీ మేనేజర్కి వచ్చేసరికి టోటల్ 13, అందులో యూఆర్కి వచ్చేసరికి 3, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 2, EWS వాళ్ళకి 3, అలాగే OBC వాళ్ళకి ఏమీ లేవు అనమాట. ఇలా మనకి పోస్ట్, అందులో ఉన్న వేకెన్సీస్ అలా కేటగిరీ వైజ్ అయితే డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. సో ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారు PDF రూపంలో ఇక్కడ వెబ్సైట్ లింక్ ఉంది కదా, సో దాని ద్వారా మనం PDFని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. అభ్యర్థులు తమ యొక్క అర్హతను సరిచూసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. అధికారిక ప్రకటనను తప్పనిసరిగా
చదవాలి, అంటే డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట. ఇంకా పోస్ట్ వైజ్ వేకెన్సీస్ చూసారు కదా, ఇప్పుడు పోస్ట్ వైజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్, శాలరీ అన్నీ కూడా చూద్దాం. ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి AP-V2 గ్రూప్ హెడ్కి వచ్చేసరికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. వయసు వచ్చేసరికి 31 to 45 ఇయర్స్. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి వెల్త్ మేనేజ్మెంట్లో బ్యాంకింగ్ లేదా రంగంలో కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్కి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ చూడండి 27 to 40 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. అంటే ఏదైనా విభాగంలో పట్టభద్రత, ఇది ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూడండి, డిప్యూటీ మేనేజర్ సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్కి వచ్చేసరికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో పట్టభద్రత. అండ్ ఏజ్ లిమిట్ చూడండి 24 to 35 ఇయర్స్ వరకు ఇచ్చారనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి బ్యాంక్ సంస్థలో రిలేషన్షిప్ మేనేజర్గా కనీసం 3 ఇయర్స్ అయినా వర్క్ చేసి ఉండాలన్నమాట. అంటే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ. అండ్ నెక్స్ట్ పోస్ట్ డిప్యూటీ మేనేజర్ వెల్త్ వచ్చేసరికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో పట్టభద్రత. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 24 to 45 ఇయర్స్ వరకు అనమాట. సేమ్ ఇది కూడా మనకి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇంకా ఫైనల్గా ఎలా అప్లై చేసుకోవాలో చూడండి. సో క్లియర్గా చూడండి. సో ఇక్కడ మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఒక వెబ్సైట్ లింక్ వచ్చింది కదా. సో ఈ వెబ్సైట్ లింక్ క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మనకి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది అన్నాను కదా. సో ఓపెన్ అయిపోయిన తర్వాత సో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయాలి. సో అది కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. అందుకన్నా ముందు ఈ అప్లికేషన్ ఫీ ఏమన్నా ఉందా? సో చూడండి, బ్యాంక్ ఆఫ్ బరోడా అప్లికేషన్ ఫామ్ 2026తో పాటు అంటే ఇక్కడ కేటగిరీస్ వైజ్ మనకి అప్లికేషన్ ఫీ అయితే ఇచ్చారనమాట. జనరల్, ఓబీసీ అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 800 రూపీస్ అనమాట. సో ఇక్కడ కొంచెం మిస్ అయింది, మీరు నోటిఫికేషన్ ఓపెన్ అయినప్పుడు క్లియర్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిమైనింగ్ కేటగిరీస్ ఉంటారు కదా, SC, ST, ఫీమేల్స్కి అలాగే దివ్యాంగులకి, ఈ కేటగిరీస్ అందరికీ కూడా 175 or 85 అలా ఉంటుంది. సో నెక్స్ట్ దరఖాస్తు విధానం చూడండి. ఇంకా ఫైనల్గా ఇది చూస్తే ఇంకా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. సో ముందుగా బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ లింక్లోకి వెళ్ళిన తర్వాత హోమ్ పేజీలో మనకి కెరియర్స్ అని అయితే ఆప్షన్ కనిపిస్తుంది. సో దానిపై క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలోని మనకి వెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్కి సంబంధించిన పోస్టులు అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో సో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకొని ముందుగా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అంటే మెయిల్, ఫోన్ నెంబర్ వంటి అన్నీ కూడా ఫిల్అప్ చేసి పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో క్రియేట్ చేసుకున్న తర్వాత సో ఆ పాస్వర్డ్ ఐడితో మీరు లాగిన్ అవ్వగానే మనకి అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించిన పోస్ట్స్ అన్నీ కూడా వస్తాయి. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి 3 స్టెప్స్లో మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. సో అప్లోడ్ చేసి మీరు లాస్ట్లో సబ్మిట్ అని క్లిక్ చేయాలి. సో సబ్మిట్ అని క్లిక్ చేసే ముందు ఇక్కడ కేటగిరీ వైజ్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. సో దాన్ని కూడా పే చేసి లాస్ట్లో సబ్మిట్ అని చేయాలి. సో చేసిన తర్వాత ఒక ప్రింట్ అయితే వస్తుంది. సో అది ప్రింట్అవుట్ తీసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అలా మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటన్నది మీకు మెయిల్కి వస్తుంది అనమాట. సో ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే సైకోమెట్రిక్స్ సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. సో లాస్ట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఇలా మనకి అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్, ఏజ్ లిమిట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. సో ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్స్, నోటిఫికేషన్స్ అన్నీ కూడా వెంటనే ఓపెన్ అవగానే వెంటనే కూడా షేర్ చేస్తాను. సో మర్చిపోద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.